ఎట్లా పడుతుంది ప్రస్తుతం? అందరికీ నమస్కారం. ఈరోజు మా కొసిఎస్ఐకి మాకు రాబడినటువంటి సమాచారం మేరకు పేకాట నిర్వహిస్తున్నారని చెప్పి తెలిసినందువలన ఎస్పీ కర్నూలు గారి ఆదేశాల మేరకు పెద్దపూంపల్లి పొలిమేరలో ఉన్నటువంటి అవుట్స్కట్స్లో ఈరోజు రైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క రైడ్ చేసిన దాని విషయంలో మనకు 15 మంది పేకాట అందరు బహార్ ఆడుతున్నటువంటి వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో వారి వద్ద నుంచి మనము 6 మోటార్ సైకిళ్ళు, 7 మొబైల్ ఫోన్స్ మరియు క్యాష్ 52,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరూ బహార్ ఆడడానికి ఉపయోగించినటువంటి 52 పేక ముక్కల్ని కూడా మేము స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఇందు మూలంగా నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే, కొసిగి మండల పరిధిలో ఎటువంటి అసాంఘిక చర్యలు జరుగుతున్నప్పటికీ పోలీస్ తరఫున మేము గట్టిగా చర్య తీసుకుంటాము. అదేవిధంగా ప్రజలు కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించి పేకాట, మట్కా, కర్ణాటక లిక్కర్, ఇతరత్ర ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఉన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా మాకు సమాచారం అందిస్తే ఖచ్చితంగా వారి యొక్క వివరాలు మేము గోప్యంగా ఉంచి వారి మీద ఎవరైతే ఈ నిర్వహిస్తున్నారో వాళ్ళ మీద ఎటువంటి తారతమ్య భేదం లేకుండా వాళ్ళ మీద గట్టి చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాను. కాబట్టి దయచేసి మండల ప్రజలందరూ కూడా ఎస్ఐ గారికి కానీ మాకు గాను ఖచ్చితంగా ఈ యొక్క అసాంఘిక కార్యక్రమాల పట్ల మాకు తెలియపరిచి మాకు సహకరించవలసింది. అదేవిధంగా ఈ యొక్క మండలంలో శాంతి భద్రతలు పర్యవేక్షించేదానికి మీరందరూ కూడా సహకారం అందించాలని చెప్పి కోరుకుంటున్నాను. మంజునాథ్, ఇన్స్పెక్టర్, కొసిగి సర్కిల్.